మీ పేరు? దొంగల బ్రహ్మయ్య. బ్రహ్మయ్య గారు. ఓకే. ఎక్కడ ఏ ఊరండి? దొండపాడు జిల్లా సూర్యాపేట. దొండపాడు. బ్రహ్మయ్య గారు, మీరు ఎన్ని ఎకరాలు మిర్చి నాటారు? 5 ఎకరాలు సార్. పోయిన సంవత్సరం అప్పుడు కూడా 5 ఎకరాలు. ఓకే. ఈ సంవత్సరం ఇప్పుడు నాటి ఎన్ని రోజులు అవుతుందండి? ఒక 40-50 రోజుల మధ్యలో. 40-50 రోజులు అవుతుంది. ఓకే. అంటే మన ఈ మందు గురించి ఒకసారి చెప్పండి. మీరు వాడారు కదా, వాడక ముందు ఆ మందు పేరేంటి? పోయిన సంవత్సరం 8 సార్లు స్ప్రే చేసినాం అండి. త్రిగుణ మందు, మిగతా వాళ్ళ నూనె ప్రోడక్ట్లు అన్ని 8 సార్లు ట్రై చేసినాం సార్. పోయిన సంవత్సరం బాగుంది కాబట్టి ఈ సంవత్సరం ఫస్ట్ కాంచే వాడదామని ట్రై చేస్తున్నాం సార్. త్రిగుణ మందు వాడటం వల్ల మాకు చెట్టు కింది ముడత, పై ముడత, అట్లా పచ్చ పురుగు, లద్దె పురుగు బాగా చచ్చిపోయింది సార్. మొక్క ఎదుగుదల కూడా బాగుంది, ముడత లేకుండా కంటిన్యూ మంచిగా ఉంది సార్. కానీ అన్నిటికన్నా, అన్ని మందుల కన్నా మేము వాడిన వాటిలో పోయినసారి వాడిన కన్నా ఇది కొంచెం బెటర్గా అనిపిస్తుంది సార్. ముందు వాడుకోవచ్చు. మిరపతోట వేసి 40 నుంచి 50 రోజులు అవుతుంది. 5 ఎకరాలకి త్రిగుణ మందు స్ప్రే చేసినాం. ఈ మందు కొట్టతలకి లద్దె పురుగు, పచ్చ పురుగు, మెయిన్ బింగు చెట్లు కూడా నెంబర్ 1గా పనిచేశాయి. మేము అది కాక పొలంలో బింగు చెట్లు గుర్తుంచుకొని ఈ మందు వాడే ముందు దుర్గాప్రసాద్ గారు చెప్పారు ఒకసారి వాడండి అంటే నాకు ఇష్టం లేదు. బలవంతంగా తీసుకెళ్ళిన ఆయన లేదు, వాళ్ళ గుమ్మస్థలం డేట్ చేశారు. బలవంతం తీసుకెళ్ళి వాడిన తర్వాత అన్న ఫోన్ చేసిన 3 రోజుల తర్వాత ఎట్టుందన్న అంటే పర్లేదన్న, మంచిగా బోనస్ మీద కూడా సక్సెస్ఫుల్గా ఉంది. బోనస్కి ఏం పురుగు చావపోయేది అంతకుముందు. త్రిగుణ కొట్టుకు పురుగు కానీ, లద్దె పురుగు, పచ్చ పురుగు, పై ముడత, కింద ముడత, చెట్టు కూడా గ్రోతింగ్ బాగా వచ్చేసింది, నలుపు వచ్చేసింది. మెయిన్ మనం మందు పెడితే కనుక నలుపు వచ్చేసినట్టు చెట్టు బాగా గ్రోతింగ్ వచ్చేసింది. రైతులు ఎవరైనా చెబుతున్నా ఇది కొట్లో ఏదో మోసం చేసిందని చెప్పమంటాం కాదు, ఒక రైతుకు చెబుతున్నా. వాడు చూడండి, మీరు 5 ఎకరాలు వేసినా 1 ఎకరాన్ని మెయిన్ వాడు చూడండి. డెమో 1 ఎకరాన్ని తీసుకొని ముందు అసలు వాడు చూసి మీ అంతకు మీరు సక్సెస్ఫుల్గా ఉంటే ఈసారి మళ్ళీ తీసుకుని వాడుకోవచ్చు, మిగతా తర్వాత వాడుకోవచ్చు. ఇది వచ్చేసి దొండపాడు గ్రామం, సూర్యాపేట జిల్లా అండి, చింతలపల్లి మండలం, చింతల. బ్రహ్మయ్య గారు లాస్ట్ ఇయర్ ఒక 5 ఎకరాలు మిర్చి వేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా 5 ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు. దీనిలో ముఖ్యంగా ఏంటంటే వీరు పోయిన సంవత్సరం ఇన్వెంట్ అగ్రో సొల్యూషన్స్ వారి రకరకాల ఉత్పత్తులైనటువంటి త్రిగుణ, బోనస్, ప్రచండ, సెక్యూరిటీ ప్లస్ ఇవన్నీ కూడా ఈ ఆయిల్ బేస్డ్ ఫార్ములేషన్స్ వారు వాడి ఉన్నారు. అయితే ఇక్కడ దొండపాడులో కామధేను ఏజెన్సీస్ మన దుర్గాప్రసాద్ గారు షాప్ నుంచి ఈ రైతులు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ సంవత్సరము మన బ్రహ్మయ్య గారు నాటిన 5 ఎకరాల మిర్చి తోటలో ఇది వేసి 40 నుంచి 50 రోజులు అవుతుంది. వీరు మన త్రిగుణ అనేటువంటి నూనె మందు వాడక ముందు తోటలో ఎక్కువగా పచ్చపురుగు, లద్దె పురుగు విపరీతంగా ఉందని చెప్తున్నారు. తర్వాత పై ముడత, కింద ముడత ఎక్కువగా ఉందని చెప్తున్నారు. సో ఒకటి ఈ మొక్కల్లో కొంత నీటి ఎద్దరితో కూడిన ముడత ఉంది, రెండోది నల్లితో కూడిన పై ముడత, కింద ముడత కూడా వారు గమనించడం జరిగింది. పోయిన సంవత్సరం వారి అభిప్రాయం మేరకు వారికి ఇన్వెంట్ అగ్రో సొల్యూషన్స్ కంపెనీ మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయం మేరకు ఈ సంవత్సరం మళ్ళీ కామధేను అగ్రిమాల్ నుంచి మరి వారు త్రిగుణ అనేటువంటి నూనె ముందు తీసుకొని బ్రహ్మయ్య గారు 5 ఎకరాలకి స్ప్రే చేసి 7 రోజులు అవుతుంది. ఈ 7 రోజుల వ్యవధిలో వారు తోటలో ఏ విధమైనటువంటి మార్పులు గమనించారనేది. ఈ మందు కొడతాం వల్ల ఈ చెట్టు ఉందా, ఇది ఫస్ట్ లో పూర్తి కింద బింగు రోగం ఉంది. మీరేం కింద ముడత, పై ముడతారు, మేము పూర్తిగా బింగు రోగం అంటారు దీన్ని. ఈ మందు కొట్టి నేను చెట్టు గుర్తుపెట్టి ఇది ఒకటి, ఇది ఇగో ఏడొక 2 ఆడొక 2 వచ్చినాయి. అలాంటిది ఇగో 7 రోజులు ఎందుకు కొట్టి శుభ్రం పూర్తి తిరిగింది. చూడు పై మంచిగా వచ్చింది, మెత్తంగా వచ్చింది. మన ఇప్పుడు అలాగ వచ్చింది చెట్టు 7 రోజులకే అంత తేడా వచ్చింది. దీన్ని బట్టి ఇక రైతులు 1 ఎకరానికి వాడుకొని చూసుకోవాలి. ఫస్ట్ చూస్తే తర్వాత వాళ్ళకి నచ్చితే అసలు మనం చెప్పక్కర్లా, వాళ్ళే వస్తారు మన దగ్గరికి. మల్లయ్య గారు, ఇప్పుడు మీరు పోయిన సంవత్సరం వాడారు కదా, మీ వాడి 8 సార్లు వాడారు కదా, దిగుబడి ఎలా ఉంది? పర్లేదండి, దిగుబడి పర్లేదు, మంచిగా ఉంది. కాకపోతే అందరికి తాలుగాలైనా కానీ కొద్ది తాలుకాయల శాతం కూడా తక్కువైంది మాకు. ఇది మన నూనె మందులు వాడటం వల్ల మరి దేని నుంచో ఏదైనా కానీ తాలుగాయలు ఒకటి నేను వాడింది నూనె మందులు. తాలుగాయలు కూడా ఒక క్లాసిక్ మా కాడ నేను వేసిన క్లాసిక్ 3 ఎకరాలు ఇదే పొలం. ఈ 3 ఎకరాల్లో అసలు అందరూ ఎర్రగాయలు ఎరకుండా అమ్మదం అమ్మేశారు. మన 20 మూటలకు కూడా 18 మూటలు అయినాయి తాలుగాయలు, అది ఎరగాలి. మరి ఈ నూనె మందుల వల్ల మరి దేని వల్ల తెలియదు.